అందరికీ నా నమస్కారాలు. ఈరోజు సమావేశం ఎలా జరిగింది, ఎలా ఉంది అనేది అందరూ ఒకసారి మీరు ఇలా వెళ్ళిన తర్వాత రికార్డ్ చేసుకోవాలి. తర్వాత 10 మందికి చెప్పాలి, 10 మందికి విషయం తెలియజేయాలి. అలాగే చెప్పడంతో పాటు మీరు కూడా ఈ సమావేశంలో ఏం తెలుసుకున్నారో, ఎలాంటి విషయాలు మీరు అర్థం చేస్తున్నారో వాటిని ఏ విధంగా అమలు చేసుకోవాలి, వాటిని ఏ విధంగా మీరు తెలుసుకుంటూ అడుగులు వేయాలని ప్రతి ఒక్కరూ దీన్ని అనుసరిస్తే చెప్పాలి మీ జీవితంలో ధన్యం. ఎందుకంటే ఇక్కడ ఉన్నవారు ఆర్థికంగా ఉన్నవారు వచ్చిన వారు ఆర్థికంగా లేని వారు అందరికీ చదువు ఉంది, జ్ఞానం ఉంది, కానీ ఆలోచన లేదు. ఉన్న ఆలోచన అక్కడికే కానీ ఇక్కడికి వచ్చి ఈ సమావేశంలో పాల్గొని మీరు ఏవైతే విన్నారో, ఎవరైతే మీకు ఆలోచనలు తెలియజేస్తారో వాళ్ళు కూడా చెప్పారు, ఏమని మేము కూడా ఒకప్పుడు ఏమి లేని వాళ్ళే, ఏమి తెలియని వాళ్ళు, కానీ ఈరోజు ఇంత జ్ఞానం రావడానికి ఆలోచించాము, తెలుసుకున్నాము, బాధపడ్డాము, చాలామందిని ఆదర్శంగా తీసుకొని ఎదిగాము. అందుకే మీ ముందు నిలబడి రూపాయి చేతిలో లేని వాళ్ళు కూడా ఈరోజు 2.5 లక్షలు సంపాదిస్తున్నామంటే దానికి ఎవరు కాదు అని వాళ్ళు చెప్పారు. ఇక్కడ మనకు ఈ సమావేశం ఏర్పాటు చేసిన మన అన్నగారు, అందరికీ గురువు లాంటి వారు, అందరూ బాగుండాలని ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చాలా మంది మంచి మంచి విషయాలు తెలియజేశారు. ఎలాంటివంటే గతంలో మన తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, ఆ వారి జీవనశైలి విధానం ఏమి, ఇప్పుడు మనం ఎలా ఉన్నాం, మన జీవనశైలి విధానం ఏమి. అప్పట్లో చదవలేదు, అప్పట్లో బానిసత్వం ఎక్కువ, వాళ్ళకు నష్టపోయారు. ఇప్పుడు మనం అంత బాగుండి కూడా చదువుకుంటూ మనం ఎందుకు నష్టపోతున్నాం, ఎందుకు మనం పైకి రావడం లేదు, ఎందుకు చదువుకోవడం లేదు, చదువుకున్నాక ఎందుకు మనం అభివృద్ధి కావడం లేదు, ఎందుకు ఆలోచించడం లేదు. ఇవన్నీ తెలుసుకోవడానికి మనకు అన్ని ఉన్నాయి. మన సహవాస పోషకాలు చెప్పారు. మనం మన చుట్టూ ప్రాంతంలో సహవాస మంచిగా ఉంటే వాళ్ళ నుండి మంచిగా పైకి అవకాశం ఉంటుంది. చెడు వాళ్ళ సహవాసంలో ఉంటుంది, చెడు ఆలోచనలతో వాడేయడానికి అలా ఉంటాయి. కానీ ఇలాంటివి ఒక్కొక్క ముందుగా శ్రీనివాస సుభాష్ గారికి, అలాగే తర్వాత శేషరణ తనయుడు అశోక్ చదువు గురించి, తన లక్ష్యం గురించి ఏ విధంగా తను మార్గం వేస్తున్నారో, తనకు ఏ విధంగా సపోర్ట్ చేశారో అనేది చెప్పారు. కాబట్టి మీరు కూడా అశోక్ ఏమైనా చెప్పారో వాటి కూడా మీరు గుర్తుపెట్టుకొని మీ పిల్లలు ఆ విధంగా వాళ్ళ లక్ష్యం నిర్ణయించి దిశానిర్దేశం చూపించి మీ పిల్లలను చదివించండి. ఎందుకంటే మీరు అంతవరకు చదివి ఆగిపోయారు, అయినా కానీ దానికి అలానే చూస్తాను మీ పిల్లలు బాగా చదివించండి. తర్వాత మనకు పాఠశాల ఇప్పుడు అన్నింటినీ మూలమంటే మనకు చాలా రిజర్వేషన్ గురించి, అంబేద్కర్ గురించి చాలా చెప్పినా కానీ ఆయన గురించి తెలిసినా కానీ ఆయన ఆలోచన ఏమైతే ఉన్నాయో, అంబేద్కర్ ఐడియాలజీలో పూర్తిగా తెలియకపోవడం వల్ల మనం చాలా మోసం చేసుకుంటున్నాం. దీన్ని తెలియజేయడానికి ఎస్సీ ఎస్టీ బీసీ ఆర్బీఐ ఏర్పాటు చేసి గత నెలలో అన్నవారి కాంపౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి ఇక్కడ చాలా మంది తెలుసుకున్నారని చెప్పేసి అందరూ చదువుగా ఉంటుంది ఈ యొక్క పార్టీ ఏర్పాటు చేయడానికి మనకు ఈ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేశారు. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరు సీఎం అయిపోయింది, ఒక అశోక్ అయిపోయింది, ఒక పాఠశాల అయిపోయింది, మన శ్రీశేఖర్ అయిపోయింది, ఏవైతే చెప్తారో వాటిని అందరూ గుర్తుంచుకోవాలి, మర్చిపోవాలి. కానీ పెద్దలు మాట్లాడతారు ఇక్కడ ఇక్కడే బయట మర్చిపోవడం పదవి కాదు. ఇక్కడ విని వాటిని రుణంలో పెట్టుకుని వాటిని ఆచరిస్తే మాత్రం మీకు మీరు చాలా చాలా మంచి తెలియకుండా అందరికీ ఒక మంచి మేధస్సు ఉంది, అందరూ జ్ఞానవంతులు, అందరికీ బుర్ర ఉంది, అందరికీ మంచి ఆలోచన ఉంది. కానీ వాటిని ఉపయోగించుకోవడం లేదు. వాటిని ఉపయోగించుకుంటే చెప్పారు కదా, నాకు ఏమీ లేదు, నేను చాలా పేదవాడిని, కానీ ఆదర్శంగా
ఎదగాలంటే చాలా కష్టం కదా. ఊరికి అమ్మ ఊరికి ఎదగలేదు, చాలా కష్టం, చాలా కష్టం. ఎందుకంటే కాబట్టి ఈరోజు మన ముందు ఉండి మనకు ఇలాంటి అవకాశం కలిగించి మనకు ఒక మంచి సందేశాన్ని సమాచారాన్ని ఇలాంటి సమావేశంలో చీరు గారితో మనకు మంచి విసర్జనకు అందించారు. కాబట్టి దీన్ని గుర్తుంచుకొని ప్రతి ఒక్కరి కేవలం దళితులు కాకుండా ఎస్సీ సామాజిక వర్గం కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆర్థిక చిత్ర సోదరులకు ఆశీర్వాదాలు అదే బలవంతంలో ఏర్పాటు చేస్తే అప్పుడు వచ్చేవారు కాదు. కానీ ఈసారి ఇంతమంది వస్తున్నారంటే చాలా మందికి చాలా మంచి సమాచారం దొరుకుతుంది. మా జీవితంలో మంచి మంచి ఆలోచనలు మంచి స్థాయిలో మంచి సందేశం చాలా మంది వచ్చారు. ఇది మధ్యాహ్నం సమయం వెళ్ళిపోయింది. ఎందుకంటే